హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డీజే సాగర్ ఫర్ టెక్నాలజీ. ఈరోజు చెప్పే టాపిక్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు తమిళ చూసేవాళ్ళు కదా, SMS బ్యాకప్ అండ్ రిస్టోర్, దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ప్రో వర్షన్ అండ్ మామూలుగా అంటే ప్లే స్టోర్ దొరికే వర్షన్ ఫ్రెండ్స్. ఇది రెండు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను మీ మొబైల్లో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇది వచ్చి సర్చ్ బార్లో SMS క్లౌడ్ యాప్ అని కొట్టండి ఫ్రెండ్స్. కొన్ని స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, SMS బ్యాకప్ అని ఉంది ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి కాబట్టి మీరు ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి యాప్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఇంటర్ఫేస్ అలా చూద్దాం ఫ్రెండ్స్. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ యాప్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది, లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. కన్వర్జేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా మెసేజ్ అనేవి నా ఫోన్లో. ఒకటి నేను ఇప్పుడు బ్యాకప్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను, దాని శాంపిల్స్ అని వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాకప్ అనుకోండి ఫ్రెండ్స్. బ్యాకప్ సక్సెస్ఫుల్లీ బ్యాకప్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. మీ డ్రైవ్లోకి అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. యాడ్ వస్తుంది, యాడ్ అనేది స్కిప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెండ్ టు అని వచ్చింది ఫ్రెండ్స్. మీరు మీ యొక్క డ్రైవ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం క్లిక్ చేసాం కదా ఫ్రెండ్స్, బ్యాకప్ ఎలా చేయాలండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫైల్ సింబల్ ఉంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫైల్ సింబల్ మీద క్లిక్ చేయగలరు. ఇదిగో ఫ్రెండ్స్ SMS బ్యాకప్. ఇదిగో ఫ్రెండ్స్ డేట్తో సహా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కోవిడ్ శాంపిల్ గురించి చెప్పాను ఫ్రెండ్స్. ఇదన్నమాట ఫ్రెండ్స్, ఇది కాన్వర్జేషన్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా మనం రిస్టోర్ చేయాలో మళ్ళీ మన ఫోన్లో డిలీట్ అయిపోతే అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇది స్టోరేజ్ కూడా తీసుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కూడా ఒక టైప్ డాక్యుమెంట్ ఫైల్ లాగా ఫ్రెండ్స్. ఇది కూడా స్టోరేజ్ తీసుకుంది. ఎవరైతే స్టోరేజ్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఈమెయిల్ అయితే సైన్ అవుతారో దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈమెయిల్తో సైన్ అయితే కూడా మీరు రిస్టోర్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్, రీడ్ ఓన్లీ, ఇక్కడ రిస్టోర్ ఉంది ఫ్రెండ్స్. రిస్టోర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిస్టోర్ ఒక చూడండి ఫైల్ అనేది 920 MB ఉంది ఫ్రెండ్స్. పైన ఫైల్ అనేది కింద చూడండి ఫ్రెండ్స్ 3.3 KB. అంటే ఇది శాంపిల్ ఫ్రెండ్స్. మనం ఏది కావాలంటే అది మళ్ళీ రిస్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి క్లిక్ చేయండి. ఇది చూడండి రిస్టోర్ బ్యాకప్. ఎస్ అని వస్తే మీరు అనేది మీకు రిస్టోర్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. మీ ఫోన్లో డిలీట్ అయిపోయినా కానీ నాకు అక్కర్లేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నా కోవిడ్ ఇది శాంపిల్ ఫ్రెండ్స్. దీన్ని నేను బ్యాకప్ చేసుకోవాలన్నాను కాబట్టి ఎస్ కొట్టలేను ఫ్రెండ్స్. తర్వాత ఎందుకంటే ఆల్రెడీ నా ఫోన్లో ఉంది కాబట్టి నేను బ్యాకప్ కొట్టలేను ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ మీరు ప్రత్యేక ఏదైనా బ్యాకప్ చేయాలంటే ప్లస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగా ఫ్రెండ్స్, దీంట్లో మీడియా కూడా మీరు బ్యాకప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ మీడియా అనేది ఆఫ్ అయ్యి ఉంటే మీరు ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. కాంటాక్ట్స్ అండ్ చేంజ్ TML స్టైల్, అంటే దీని మీద మీకు ఎలాంటి దాంట్లో బ్యాకప్ అవ్వాలి, ఈ మోడల్ ఇది ప్రో వర్షన్ ఫ్రెండ్స్. దీన్ని అన్లాక్ చేయాలంటే మీరు మనీ అనేది 25 రూపీస్ అనేది మీరు పే చేస్తే ఇలాంటి TML స్టైల్స్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. మీ డేటా అనేది మీకు కొంచెం కూడా అసలు కన్జ్యూమ్ అయితే అవ్వదు ఫ్రెండ్స్, బ్యాకప్ కానీ దేనికైనా కానీ అది. కాకపోతే ఎప్పుడైతే మీరు ఆ TML ఏదైతే దాన్ని చేంజ్ చేయాలనుకుంటారో వెనక బ్యాక్గ్రౌండ్ది, అప్పుడు మనీ అనేది అడుగుతుంది, ఎందుకంటే అక్కడ పే చేయాల్సి కాబట్టి ఫ్రెండ్స్. ఇంకో యాప్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీరు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆ లింక్ మీద క్లిక్ చేసి క్రోమ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీ కింద లింక్ క్లిక్ చేయగల క్రోమ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. SMS బ్యాకప్ అండ్ రిస్టోర్ ప్రో వర్షన్ 10.9.0.003 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ APK ఫైల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చదువుకొని లేకపోతే లేదని ఫ్రెండ్స్. ఇక్కడ 11 MB మాత్రమే ఉంది ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ అయిన APK ఫైల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఓకే డౌన్లోడ్ అని నొక్కండి ఫ్రెండ్స్. నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఫైల్ అనేది ఉంది దాంట్లో ఉంది ఫ్రెండ్స్. దాన్ని ఫైల్ అనేది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రో ఉంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేయండి. SMS బ్యాకప్ అండ్ రిస్టోర్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. వెల్కమ్ ఉంటుంది ఫ్రెండ్స్. గెట్ స్టార్టెడ్. ఎలా వచ్చాయి ఫ్రెండ్స్, పర్మిషన్ అనేది గ్యారంటీ ఇవ్వాలి మీకు, ఎందుకంటే 4 పర్మిషన్స్ అడుగుతుంది. ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెటప్ యువర్ బ్యాకప్ అని నేను క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, SMS 401 మెసేజెస్ అన్ప్రొడక్ట్ అని ఫ్రెండ్స్. ఇది అనేది మీరు బ్యాకప్ ఏమైనా చేసుకోవాలా లేదని అడుగుతుంది ఫ్రెండ్స్. ఏదో ఒక ఆప్షన్ ఇచ్చేసేయండి. నేను SMS చేయగలుచుకోలేదు, కాల్ ఒకటే ఇచ్చేసాను. నెక్స్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు గూగుల్ డ్రైవ్లో సేవ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే డ్రాప్ బాక్స్లో సేవ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే వన్ డ్రైవ్లో సేవ్ చేయాలనుకుంటున్నారు, లేదా మీ ఫోన్లో మీరు ఫైల్ అనేది మీరు సేవ్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి నేనైతే దేంట్లో అనేది క్లౌడ్లో కూడా స్టోర్ చేయలేదు ఫ్రెండ్స్. మా ఫోన్లో నేను స్టోర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంటర్నల్ స్టోరేజా లేకపోతే మీ యొక్క ఓన్ ఫైలా, అంటే మీరు ఇంటర్నల్ స్టోరేజ్లో చేసుకోవాలనుకున్నారా లేకపోతే SD కార్డులో తీసుకోవాలనుకున్నారా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే క్లిక్ చేసింది ఓకే అని. నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే క్లిక్ చేసి డోంట్ రిమైండ్ అని ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు సార్ ఫ్రెండ్స్. డైలీయా లేకపోతే వీక్లీయా అవర్లీయా అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఏ రోజు అనేది మీకు టైమింగ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టైం అనేది మీకు బ్యాకప్ అవ్వాలి, లేకపోతే మార్నింగా లేదా 6 లేదా 12 మీరు చార్జింగ్ చేస్తే ఏ టైం అయితే అవుతుందో ఆ టైంని సెలెక్ట్ చేసుకొని మీ SMS అనేది బ్యాకప్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువగా చార్జ్ చేస్తారో వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మీరు ఫోన్ స్టోరేజ్ నిండిపోయినప్పుడు కూడా దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఈమెయిల్ ఇచ్చినట్టయితే దాంట్లో కూడా ఇది చార్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఫోల్డర్లో అంటే మీ ఫోన్లో ఇంటర్నల్ ఫోన్లో ఉంటుంది కదా, ఆ ఫోల్డర్ని మీరు గూగుల్ డ్రైవ్లో కానీ ఏదైనా ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ యొక్క సంబంధించిన క్లౌడ్ స్టోరేజ్ దాంట్లో మీరు అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఏదైనా ఫోన్ కొన్నప్పుడు కానీ ఫోన్ కొన్నప్పుడు మీ యొక్క ఫోన్లో ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని క్లౌడ్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ రిజిస్టర్ కొట్టుకుంటే మీ యొక్క చార్జింగ్ మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా ఇంపార్టెంట్ పేటిఎమ్స్ కానీ అదే
ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ కానీ ఏదైనా సరే ఫ్రెండ్స్ ఎనీథింగ్ అనేది బ్యాకప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు మర్చిపోవాల్సిన అవసరం లేదు అసలుకి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను డైలీ క్లిక్ చేశాను. బ్యాకప్ నౌ అని ఫ్రెండ్స్, మీరు క్లిక్ చేయండి ఒక్కసారిగా బ్యాకప్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి చాలా స్పీడ్గా అనేది మీకు డేటా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, డేటా కూడా తీసుకోదు. నేను క్యాన్సిల్ చేసేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ మెసేజ్ నాట్ సపోర్టెడ్ అనే దాన్ని డిజేబుల్ చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చేయి బ్యాకప్ లొకేషన్ అంటే మీరు సేఫ్గా ఉన్నారు, ఏ లొకేషన్లో మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు లొకేషన్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఎడిట్ షెడ్యూల్ అని ఫ్రెండ్స్, షెడ్యూల్ కూడా మీరు మళ్ళీ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే టుమారో 12 AM కంటే రాత్రి నైట్ పూట 12కి అలాగా బ్యాకప్ అనేది పెట్టాను ఫ్రెండ్స్. బ్యాకప్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నా ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్లోకి బ్యాకప్ వచ్చాను ఫ్రెండ్స్. మీరు గూగుల్ డ్రైవ్లో కానీ దేనికైనా కానీ మీరు సైన్ ఇన్ చేసుకొని మీరు అనేది ఎక్స్ట్రా చేసుకోవచ్చు ఒకవేళ. ఇప్పుడు చూడండి సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. తిరిగి క్లిక్ చేయండి. సెట్టింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ బ్యాకప్ లొకేషన్ ఫ్రెండ్స్, ఇది బ్యాకప్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్. ఓపెన్ చేయండి దాని మీద. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రకరకాల ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ చూద్దాం దాని ఎలా ఏమిటి అనేది. చూద్దాం ఫర్ SMS బ్యాకప్ అంటే మీరు నార్మల్ చేసుకుంటే మీ SMS లేకపోతే టెక్స్ట్ ఓన్లీ SMS సెలెక్ట్ యువర్ కన్వర్సేషన్ అంటే మీరు ఏ పర్సన్ నుంచి మీరు కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కన్వర్సేషన్ కూడా మొత్తం బ్యాకప్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఆన్ చేసేస్తే మెసేజ్ అనేది చూడండి ఫ్రెండ్స్. సెలెక్ట్ యువర్ కన్వర్సేషన్ ఓన్లీ అంటే ఏ పర్సన్ అయితే మీరు బ్యాకప్ చేయకుండా ఆ నెంబర్ మీరు సెలెక్ట్ చేస్తే అదే నెంబర్ కన్వర్సేషన్ మొత్తం బ్యాకప్ అవుతుంది ఫ్రెండ్స్. దాన్ని ఎక్స్ట్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు షెడ్యూల్ కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ అనదర్ సెట్టింగ్స్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. పాస్వర్డ్ సెట్టింగ్స్ డిజేబుల్ చేసినప్పుడు నేనైతే పాస్వర్డ్ ఇచ్చేస్తాను, ఎందుకంటే ప్రొటెక్ట్ ఉండాలి కదా మనకి, ఎవరైతే చూస్తారేమో అనేది. యాప్ అనేది హైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఏదో ఒకటి పాస్వర్డ్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. 1 2 3 6 దాకా ఇచ్చేస్తున్నాను. అదే కన్ఫర్మ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ 6 దాకా ఇచ్చి సేవ్ చేస్తాను ఫ్రెండ్స్. ఏదైనా మీరు ఇప్పుడు డార్క్ థీమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే AMOLED స్క్రీన్స్ ఉంటాయో వాటికైతే మీరు చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే చాలా తక్కువ బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. పిక్సెల్స్ ఆన్ చేయండి ఫ్రెండ్స్, డార్క్ థీమ్ వచ్చేసింది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ టైం జోన్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. అంటే రీస్టోర్ అంటే ఎప్పుడు లేనప్పుడు మీరు అదే బ్యాకప్ అవ్వాలి ఏంటనేది ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రీస్టోర్, మీరు దేంట్లో అయితే రీస్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీరు గూగుల్ డ్రైవ్లో మీరు సేవ్ చేశారా, లేకపోతే డ్రాప్ బాక్స్లో సేవ్ చేశారా, లొకేషన్లో సేవ్ చేశారా, అంటే లొకేషన్ అంటే మీ యొక్క ఫోన్ స్టోరేజ్లో సేవ్ చేశారా ఫైల్ అనేది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఏ ఫైల్ అనేది క్లిక్ చేసి దాన్ని మీరు బ్యాకప్ రీస్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఎక్స్ట్రా అనమాట, ఎక్స్ట్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.